ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభాలండి. యేసయ్య మనందరిని ప్రేమించి మన జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని అనుగ్రహించినందుకు మనమందరం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. జనవరి మాసంలో 8వ తారీఖులో దేవుడు మనల్ని ప్రవేశపరిచారు. ఈరోజు బుధవారం. ఈ ఉదయకాల సమయాన్ని బట్టి మనమందరం దేవుని గణపరచాలి. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం నిర్గమాకాండము 5వ అధ్యాయము 21వ వచనం. యెహోవా మిమ్మల్ని చూచి న్యాయము తీర్చునుగాక. యెహోవా మిమ్మల్ని చూచి న్యాయం తీర్చునుగాక. మన దేవుడికి ఉన్నటువంటి నామములన్నిటిలో మరొక నామము న్యాయము తీర్చు దేవుడు. ఆయన మనల్ని చూచి న్యాయము తీరుస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన న్యాయకర్త అయిన దేవుడు. బైబిల్ గ్రంథంలో మనందరూ తెలుసు, జ్ఞాని అయిన సొలొమోను గారి దగ్గరికి 2 స్త్రీలు న్యాయం కొరకు వచ్చినప్పుడు దేవుడు సొలొమోను రాజు గారికి మంచి జ్ఞానమునిచ్చి ఆ 2 స్త్రీలలో నిజమైన తల్లి ఎవరో ఆ బాబుకి గ్రహించేటట్లు చేసి న్యాయం తీర్చినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం. ప్రియులారా, ఏ అన్యాయం గుండా మీరు ప్రయాణిస్తూ ఉన్నారో, ఏ అన్యాయము మీ జీవితంలో ఎదురవుతుందో దేవుడు చూస్తున్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ఈ వాగ్దానాన్ని బట్టి దేవుడు మీతో మాట్లాడుతున్నాడని నమ్ముతున్నాను. యెహోవా మిమ్మల్ని చూచి న్యాయము తీర్చునుగాక. న్యాయం తీర్చే దేవుడు. ఆయన మీ పక్షంగా అద్భుత కార్యం చేసి మీ పక్షంగా న్యాయం జరిగిస్తున్నాడు. నమ్మండి, విశ్వసించండి, వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. మీ జీవితంలో అద్భుతం చూస్తారు. ఈ వాగ్దానం మన జీవితంలో దేవుడు స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మీ పవిత్రమైన పాదములకు స్తోత్రం నాయనా. ఈ నూతన దినమును బట్టి మీకు వందనాలు. ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీ స్తోత్రాలు. న్యాయకర్తవు నాయన, న్యాయం తీర్చే దేవుడవు. మనుషుల వలన న్యాయం జరగకపోవచ్చు కానీ నీవు నమ్మదగిన న్యాయవంతుడవు. నీవు న్యాయం తీరుస్తానని మమ్మల్ని చూచి న్యాయం తీరుస్తానని వాగ్దానం ఇచ్చావు. ఈ వాగ్దానం బిడ్డలందరి జీవితంలో స్థిరపరచండి. వ్యాధిలో, బాధలో, కష్టములో, ఇరుకులో, ఇబ్బందులో, శ్రమలో అందరికీ మీరు తోడుగా ఉండండి. మీ చెయ్యి అందరికీ తోడుగా ఉంచండి. యెరూషలేమునకు క్షేమమునివ్వండి. ఈ దినం నీ బిడ్డలు స్కూల్ ప్రయాణంలో, కాలేజీ స్టడీలో తోడుగా ఉండండి. పొలం పనుల్లో, ఇంటి పనుల్లో, ఉద్యోగాల్లో, డ్రైవింగ్లో అందరికీ క్షేమాన్ని ఇవ్వండి. ఉదయకాలపు దీవెనతో నింపండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం మనందరికి తోడై ఉండునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.